ఎస్ ఖాజా మైనుద్దీన్ సేవలు మరవలేనివి. పదవి విరమణ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన సన్మానం. గోస్పాడు మండల తహసీల్దార్ ఎంఆర్ఓగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఎస్ ఖాజా మైనుద్దీన్ సేవలు మరవలేనివని పలువురు కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మండల ప్రజల మన్ననలు పొందిన ఆయనకు పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని ఖాజా మైనుద్దీన్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆయన సేవలను అభినందిస్తూ ప్రభుత్వ సేవలో నిజాయితీ క్రమశిక్షణతో పనిచేసిన అధికారిగా ఖాజా మైనుద్దీన్ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు పాల్గొని పదవీ విరమణ పొందిన ఖాజా మైనుద్దీన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అతను కుటుంబంతో మనవలు మనవాళ్ళతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 39 సంవత్సరాల 2 నెలల పాటు ఆయన సర్వీస్లో ఉండి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు. నిజంగా దాదాపుగా 40 సంవత్సరాలు అంటే చాలా చాలా ఎక్కువ సర్వీస్ కాలం. అది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపుగా 40 రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మిగతా డిపార్ట్మెంట్ లాగా కాకుండా చాలా క్లిష్టమైనది. ఆస్తులు లేవు కాబట్టి చదివే ఆస్తి కాబట్టి ఏ తగాదాలు కూడా పోయాయి. ఆస్తులు ఉంటే మనందరికీ ఆస్తులు ఉండడం వల్లనే అందరికీ సమస్యలు ఆస్తులు ఉంటాయి. భూ సమస్యలు దానికి అన్నీ కానీ దేని సమస్యలు ఉండవు. కాబట్టి వారి అన్నదమ్ములు అందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళ తండ్రి చెప్తారు ఆయన మా తండ్రి చూసి ఎట్లలాగా భయపడేవాళ్ళు మేమని. ఆ రకంగా మా తండ్రి ఆ డిసిప్లిన్ నేర్పించారు కాబట్టి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరు చదువుకొని ఇండిపెండెంట్ టైం గడుపుతా ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ టైం ఒకరి మీద ఒకరు భారం కాకుండా ఉంటారు కాబట్టి అందరు కలిసిమెలిసిగా ఉంటారు. మన భారం మీద గోపాలని చెప్పినట్టు నేను చెప్తాను. వాళ్ళు 12 మంది 11 మంది, మేము కూడా 11 మంది. అందులో బాధపడాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్తుంది, వాస్తవం ప్రాక్టికల్ కూడా. సరే, మైనుద్దీన్ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాల నుంచి విద్యాలయం పనిచేస్తూ ఉన్నారు. వారి గురించి పెద్దలు సుబ్బారెడ్డి గారు, రామచంద్రారెడ్డి, సరే గారు, బాలేశ్వరి గారు మాట్లాడారు, గోపాలరెడ్డి గారు మాట్లాడారు, ఆల్పాడు గారు, తర్వాత మన సాయి ప్రిన్సిపల్ గారు మాట్లాడారు. అందరూ రిటైర్డ్ అయిపోయి ఈరోజు దాదాపుగా నాకు తెలిసినంత వరకు రాష్ట్రంలో కొన్ని వందల మంది, వేలాది మంది రిటైర్డ్ అవుతా ఉన్నారు. నేను మొన్న 2024లో సుబ్బారెడ్డి రెండు కూర్చున్న పిల్లడు అప్పుడు అపాయింట్మెంట్ వచ్చినాడు. నా ముందర రిటైర్డ్ అని ఇంకా రాజకీయాలు ఉన్నా. రాజకీయానికి రిటైర్మెంట్ లేదు, రాజకీయానికి మాత్రం రిటైర్మెంట్ లేదు. దాదాపుగా 46 సంవత్సరాలు అయిపోయింది రాజకీయాలు వచ్చి. నేను మొదలు చెప్పాను, 24లో మంత్రి వచ్చిన తర్వాత నాతో పాటు పనిచేసిన సాయి ప్రసాద్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, అజయ్ జన్ ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీ, విజయానంద్ ఆయన చీఫ్ సెక్రటరీ చేసినాడు. తర్వాత లైఫ్ వేరే ఉంటుంది, ఇప్పుడు కాకుండా లైఫ్ వేరే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి, ఇప్పుడు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అల్లుళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఎట్లయితే ఉన్నప్పుడు కానీ ఏం కనబడు. మా నాన్న బాగా సంపాదిస్తున్నాం, మా నాన్న ఇందులే గోదావరి నేర్పుతాను. రిటైర్డ్ అయిన తర్వాత సమస్య చాలా. కాబట్టి భగవంతుడు మీకు అందరికీ ఆరోగ్యాలు చేకూర్చాలా, బాగా సంతోషంగా మీ కుటుంబాల గురించి బాగా చెప్పారు. చాలా సంతోషం, మంచి కుటుంబం, మన అందరూ విద్యావంతులు అని చెప్పి ఇందాక వచ్చినప్పుడు ఆ ఉద్యోగం చెందాడు. ఆయనకు వాళ్ళ అనంతపురం మీద వాస్తి ఇందాక చెప్పినట్టు ఈ పొలం ఆయన చేసుకుంటాడు, ఆయన చేయడం లేదు అని ఏమన్నాడు. ఆయన ముగ్గురు ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు, తీరిట బతకాలా అని వస్తుంది కదా. మా అనంతపురంలో ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ మా నాయన చదివితే నాకు చదివిపోయా, నాకు తీసుకుపోయిన వరగొండ పారేసినారు, నేను పారిపడ్డ పట్టించి నేను సంపాదించడానికి అన్నారు. అది సరే వస్తుంది కదా. వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, ఈయన ఒక ఉద్యోగాలు, ఈయన ఉద్యోగం లేదు. ఏమో సేద్యం జరిగి పొలం ఉంది కాబట్టి పొలం ఉండేది వాళ్ళ నేను చదివిపోయలే. ఇప్పుడు అడుగుతామంటే చెప్తాడు కాదు, ఏమైనా సంపాదన అనంతపురికి వెళ్ళేది 20 ఏళ్ళు పడ్డా నేను సేద్యం చేయాలి. ఎందుకంటే వాళ్ళ భూమి వాళ్ళని, వాళ్ళ తల్లిని సంపాదించి వాళ్ళ ముత్తాతలు సంపాదించిన భూమిని మన దాన్ని
మన ఎవరు పేరు మీద ఎవరు ఫోటోలు వేసుకోవడం అనేది మంచిది కాదు, సంప్రదాయం చెప్పడం జరిగింది. దానికి మన 9వ తేదీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మనగానపల్లి ఈ పట్టా పంపిణీ వల్ల ఏదేమైనా సరే మన తహసీల్దార్ గారు ఈరోజు పాపం తాజా మొయినీద్దరు గారు రిటైర్డ్ కావడం చాలా బాధాకరమైన విషయం. అది ఎప్పుడు ఒకసారి రిటైర్డ్ కాక తప్పదు, కాబట్టి ఆ బిజీగా ఉండే ఆయన మరి ఎక్కడ గడుపుతాడో నాకు తెలుసు. కానీ కొంతవరకు పిల్లలతో ఎక్కడికైనా ఎక్సెప్షన్ పోయి పోవాల్సి అవుతుంది. కాబట్టి ఇక్కడ అందరు చాలా మంది ప్రభుత్వ అధికారులు ఇస్తారు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారు. అమ్మాయి కూడా మాట్లాడింది, మాకు బాగా సహకరించాడు, నేను అగ్రికల్చర్ ఆఫీసర్ బాగా సహకరించాడు, అన్నింటిలో కూడా సహకరించాడు. అంత మంచి ఆఫీసర్ రిటైర్డ్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం చెప్పడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఈ రోజు చాలా ఇప్పటికీ కాలం క్రితం అయిపోయింది. పాపం చెప్పాడు ఆయన, సార్ నాకు 2 రోజుల క్రితం చెప్పాడు, మీరు ఖచ్చితంగా రావాలి సార్. మీరు ఇవాళ నేను అనుకోకుండా మనం ఒక ఆయన టీచర్ రిటైర్డ్ కాబట్టి ఆయన దగ్గర పెట్టాను. ఆయన వాళ్ళు బలవంతం చేశాడు, లేదు సార్ ఇక్కడ భోజనం చేసుకోవాలి, ఏదో మాటిస్తే మాట ప్రకారం అడిగిపోతా కానీ మీరు రాను ఇది చెప్పాను. సంతోషం. ఈ కార్యక్రమంలో మన పార్టీలు అందరూ మన గ్రామ ప్రజల దగ్గరికి రావడం చాలా సంతోషదాయక విషయం. చాలా విషయాలు ఉన్నాయి మనం, ఎందుకంటే పాపం మళ్ళా ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జ్ చేస్తా ఆర్డీఓ ఇన్ఛార్జ్ చేసి మిగతా కార్యక్రమం పెట్టి తర్వాత మన పర్మనెంట్గా సెప్టెంబర్లో ఇప్పుడు అదేదో మన కలెక్టర్ గారు అడిగారండి వాళ్ళ తహసీల్దార్ లేకుండా కష్టమవుతుంది కదా అని. మన ఎస్ఐఆర్ ఉంటుంది అమ్మాయి కనుక్కోవాలి మరి. కాబట్టి ఈరోజు చాలా మంది రిటైర్ అవుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ కూడా నా దగ్గర పనిచేసి ఆమె కూడా రిటైర్డ్ అయిపోతా ఉంది. ఇంకొక ఆమె రిటైర్డ్ ఎప్పుడు అయిపోయింది పాపం, ఎవరు పురమాల కూడా 18 పోలీస్ స్టేషన్లో తహసీల్దార్ మన ఖాజా మహిళ కన్నా ముందు ఎవరు ఉన్నారు తహసీల్దార్ జోషిబాబు ఎవరి దగ్గర ట్రైనింగ్ అయింది, ఆమె కూడా రిటైర్డ్ అయిపోయింది. చాలా మంది రిటైర్డ్ అయిపోయినారు సార్. రాజకీయాలు రిటైర్డ్ కావడం అనేది ఉండేదం అనేది ప్రజాభిప్రాయం, ప్రజాభిమత, ప్రజా ప్రేమ దాని మీద ఆధారపడింది. కాబట్టి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మిత్రులకు సేవ్ రాష్ట్రాలకు మరొకసారి ఎందుకంటే ఇప్పుడే కాలకృతం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మాట్లాడించినందుకు